రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా? హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా? ఆంధ్ర యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది? జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు, మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష, ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్. దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు, విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏవైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా నిరసనలకు సిద్దమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా? హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా? ఆంధ్ర యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది? జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు, మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష, ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్. దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు, విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా నిరసనలకు సిద్దమయ్యాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది. ఆర్కే బీచ్ లో 144 సెక్షన్ విధించడంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు పోలీసులు. నిరసన ర్యాలీలపై నిషేధాజ్ఞలు ఉండడం వల్ల ఎవరిని బీచ్ రోడ్డులోకి అనుమతించడం లేదు. ఆర్కే బీచ్ లో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తారు. స్వాతి, ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో విశాఖలో ప్రస్తుతం మనం బీచ్ రోడ్ లో చూస్తే గనక 144 సెక్షన్ విధించారు. మామూలుగా రోజుల్లో చూస్తే గనక ఈ రోడ్లో ఉదయం 6-5 గంటల నుంచి కూడా అందరూ వాకింగ్ చేస్తుంటారు. ఈ ఆంక్షల నేపథ్యంలో కనీసం వాకర్స్ ను కూడా అలౌ చేయని పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా వైఎంసీ వద్ద ఆంధ్ర యువత మౌన దీక్ష చేస్తుంది. అలాగే మిగతా సిపిఐ, సిపిఎం కు సంబంధించిన విద్యార్థి, యువజన సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, అంటే శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా సాయంత్రం క్యాండిల్ ర్యాలీ చేయబోతుంది. దీంట్లో వైసీపీ అధినేత జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ, ఇటు పోలీసు శాఖ కానీ ఆంక్షలు పూర్తిగా విధించింది. అలాగే 144 సెక్షన్ పెట్టింది. ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు, ఇక్కడ ప్రదర్శనలకు కానీ అనుమతి లేదని చాలా స్పష్టంగా ముందే హెచ్చరించింది. ఆ నేపథ్యంలో చూస్తే కనుక విశాఖలో ఇటు బీచ్ రోడ్డుతో పాటు మిగతా చాలా ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో
పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇటు బీచ్ రోడ్లో చూస్తే ప్రధానంగా రెగ్యులర్గా ఇక్కడికి వాకింగ్కి వచ్చే వాళ్ళని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. అలాగే మీడియా వాహనాలను కూడా పూర్తిగా బీచ్ రోడ్లో చివర పార్క్ హోటల్ అవతల ఉంచారు. ఎందుకంటే పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు దాదాపుగా ఉన్న ఈ కిలోమీటర్న్నర ప్రాంతంలో కనీసం ఎవరు ఒక్కళ్ళు కూడా నడిచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ద్వారా వాహనాల మీద వచ్చే వాళ్ళందరినీ తనిఖీలు చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు నిన్ననే పెద్ద ఎత్తున యువత వచ్చేశారు అనే ఒక ప్రచారం నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ఎవరిని బీచ్ రోడ్డుకి పంపించొద్దని చెప్తున్నారు. అలాగే ఇవాళ జనవరి 26 కావడంతో స్కూల్స్కి సెలవులు ఉంటాయి. అలాగే హాలిడే కావడంతో పబ్లిక్ కూడా ఎవరు బీచ్ రోడ్డుకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే బీచ్ రోడ్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలుగా ఉంటాయి. మొత్తం సిటీతో పాటు రూరల్ ప్రాంతాల్లో దాదాపుగా ఇటు గాజువాక వరకు కూడా ఇటు మధురవాడ వరకు కూడా ప్రతి ప్రాంతంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా ఎవరు బయటికి పంపించొద్దని తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా సూచించిన పరిస్థితి. మరోవైపు ఈ ఆందోళనలు ఎవరైతే ఈ మౌన దీక్షకు కానీ అలాగే ఇవాళ ప్రత్యేక హోదా నేపథ్యంలో నిరసనలు చేస్తామని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎన్ని ఆంక్షలు విధించినా ఖచ్చితంగా తమ నిరసన తెలియజేస్తాము. ఈ తమ నిరసన అడ్డుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాళ్ళు నిన్నటి నుంచే ట్విట్టర్ల ద్వారా అవచ్చు లేదంటే మీడియా వేదికగా చాలాసార్లు చెప్పిన పరిస్థితి. మరోవైపు మనం బీచ్ రోడ్లో చూస్తే కనుక ఏ వాహనాలు రానివని పరిస్థితి. అలాగే ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. బయట నుంచి ఎవరన్నా వస్తున్నారా లేదంటే విద్యార్థులు ఇక బీచ్ రోడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఆందోళనకారులు అవ్వచ్చు నిరసనకారులు అవ్వచ్చు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారనే ప్రయత్నంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా ఉదయం రోజుల్లో బీచ్ రోడ్లో సందర్శకులు ఎవరైతే ఈ వాకర్స్ ఉంటారో వాకర్స్ కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. అలాంటి బస్సులను కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. వాకర్స్ ఎవరు బీచ్ రోడ్డుకు రావద్దని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు. ప్రతిరోజు నిత్యం వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, రోజు వాకింగ్కి వస్తుంటారు కదా, ఇవాళ ఎలాంటి యాక్షన్లు ఉన్నాయి ఇక్కడ, మీకు ఏం చెప్పారు పోలీసులు? మార్నింగ్ 5:30కి మేము ఎప్పుడు వాకింగ్కి వస్తాం సార్. మా మిస్సెస్ని తీసుకొస్తాను. మా మిస్సెస్ 4 o'clock వచ్చి అక్కడ పోలీసు వాళ్ళందరూ ఆడవాళ్ళు వృద్ధులు కూడా పంపేయట్లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత మా మిస్సెస్ 5:30కి వచ్చింది. డైలీ అయితే మేము పార్క్ హోటల్ టు ఆర్కే బీచ్ వాకింగ్కి వెళ్తామండి. ఈరోజు పోలీసులు అసలు ఎంటర్ చేయట్లేదు. లోన్ కూడా పిల్లలు కూడా ఎంటర్ చేయట్లేదండి. పిల్లలు కూడా ఆపేశారు. రెండోది పిల్లలు తీసుకొని ఉడపర్లకు వెళ్దామంటే డబ్బులు పెట్టారు సార్ వాళ్ళు. పాసులు కూడా లేవు. ఇక్కడ నుంచి కైలాసగిరి అవతల జోన్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి. 5 kilometers వెహికల్ మీద తీసుకురావాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పండి, రోజు దాదాపుగా ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు వాకింగ్ చేస్తుంటారు కదా, మీరు ఎక్కడి నుంచి వాకింగ్ వస్తుంటారు, ఇవాళ ఎక్కడ ఎలా ఉంది? మేము పార్క్ హోటల్ నుండి ఆర్కే బీచ్ వరకు మేము వెళ్తుంటామండి. డైలీ వెళ్తుంటాం. ఈరోజు మరి ఇబ్బంది పెట్టడం అనేది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పోలీసులు వాళ్ళు మరీ ఇంత రోడ్లని నిర్బంధించేసి ఈ కార్యక్రమం ఏదో జరుగుతుందని ఏదో జరగబోతుందనే ఉద్దేశంతో ముందుగానే మమ్మల్ని నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది పద్ధతి కాదు. విశాఖపట్నానికి శాంతియుతంగా ర్యాలీ జరుగుతున్నట్టు వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. ఇంత ఘోరమైన నిర్బంధం చేసేసి ఇటువైపు వెళ్లకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ర్యాలీ జరుగుతుంది, తీరుతుంది కూడా ప్రత్యేక హోదా కోసం. మీరు చెప్పండి సార్, అంటే బీచ్ రోడ్లో రెగ్యులర్గా మీరు వస్తుంటారు, మరి ఇక్కడ ఆంక్షలు పెట్టడం ఎలా? ఇక్కడ ఆంక్షలు పెట్టడం వల్ల అంటే ఆంక్షలు పెట్టడం అన్నది తప్పు కాదు. ఎందుకంటే ఈ రోజు ఇంత ఈ రకంగా ఏమైనా జరిగితే మన భాగస్వామ్య సదస్సు అనేది వస్తుంది. దానివల్ల ఇవన్నీ ఆగిపోతాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ మనకి రాబోయే ఉద్యోగాలు ఇవన్నీ చంద్రబాబు చాలా కష్టపడి ట్రై చేస్తున్నారు. ఆయన తాలూకా బాధలు ఆయనకు ఉన్నాయి. అందువల్ల దీనికి ఇది ఈ రోజు కాకుండా ఇంకొకసారి ఎప్పుడైనా పెడితే చాలా బాగుండు. ఈసారి కాకుండా ఈసారి ఇది అవడం వల్ల అందరికీ ఇబ్బంది అన్నది అందరికి ఇబ్బందే. వాకర్స్ కాటపెట్టి ఒక రోజు ఇబ్బంది కలుగుతుంది. కానీ మన రాబోయే ఉద్యోగాలు మరి రావు కదా. ఈ అందరికీ పేపర్ మీడియా ద్వారా వాళ్ళందరికీ వెళ్ళిపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి వాళ్ళు రావడం మానేస్తారు. దానివల్ల మనకు లాస్ ఉంది. కానీ ప్రత్యేక హోదా మనం ఎప్పుడు సాధించుకోవడానికి ఎప్పుడు మనం కష్టపడదాం. ఇవాళే కాదు కదా, దానికి ఎప్పుడైనా మనం కష్టపడతాం. దాని గురించి కష్టపడి ఇక మన రైల్వే జోన్ రావాలి. ఆ రైల్వే జోన్ గురించి ఇవాళ కష్టపడమని ఉండే ఇప్పుడు అది ఇంపార్టెంట్, అర్జెంట్గా ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే జోన్ రావాలి, అది రావట్లేదు. దాని గురించి గట్టిగా మనం తిరపడతాం.
ఇది ఇక్కడ వాకర్స్ కూడా చెప్తున్నారు. అంటే రెగ్యులర్ గా వాకింగ్ కి దాదాపుగా 5 గంటల ప్రాంతంలోనే వాకింగ్ వస్తుంటాము, కానీ వాకింగ్ కి ఇవాళ పోలీసులు అనుమతించకపోవడంతో కొంత ఇబ్బంది కలిగిందని చెప్తున్నారు. మరోవైపు పబ్లిక్ కూడా ఇవాళ చేసే ప్రత్యేక హోదాలో ఖచ్చితంగా ఏదైతే ఆందోళన ఉందో దీనికి అందరూ సహకరించాలని మరికొందరు చెప్తున్నారు. అయితే ఇటు ఇవాళ జనవరి 26 కావడం, రెడ్ అలర్ట్ ఉండడంతో ఎవరు ఇలాంటి ఆందోళనలు చేయకూడదని అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. మరొక వైపు రేపు ఎల్లుండున విశాఖలో పెట్టుబడి ఏదైతే భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితుంది. వైపు ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి ర్యాలీలు నిరసనలు అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి అందుకు నిదర్శనని చెప్పుకోవచ్చు.